హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్టీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను నువ్వులు టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే 3 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఎర్రగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు నేను సగం నల్లవి సగం తెల్లవి వేసుకుంటున్నాను. మీరు ఏదో ఒక రకం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకొని కొంచెం లైట్గా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక 7-8 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తుంచి వేయడం వల్ల మనం మీదకి తుల్లకుండా ఉంటాయండి పచ్చిమిర్చి. ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కేజీ టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 6-7 ఉంటాయండి టమాటాలు. ఇవి మీడియం సైజువి తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. టమాటో మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్లోకి మిక్సీ జార్లోకి టమాటాని వేసేసుకోవాలి. వేసుకొని ఒక 4 వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటి రెండింటిని ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి వేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చట్నీని ఇందులో వేసేసుకోవాలి. మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. రెడీ అయిపోయిందండి నువ్వులు టమాటా చట్నీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.